Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations. Exercise 6C Roman number 3 లోని third problem నుంచి discuss చేద్దాం. So 9 different letters of an alphabets are given. So find the number of 4-letter words that can be formed using this 9 letters. So given 9 letters లో నుంచి మనం 4 letters word ని ఫామ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ అయితే నో లెటర్ ఈజ్ రిపీటెడ్. సో ఈ 9 లెటర్స్లో మనం రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్. సో నెక్స్ట్ సెకండ్ కండిషన్ అయితే అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీటెడ్. సో 1 లెటర్ అయినా కనీసం రిపీట్ అవ్వాలి. సో ఫస్ట్ కండిషన్ని సింప్లిఫై చేద్దాం. సో 9 లెటర్స్లో నుంచి మనం 4 లెటర్ వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్పి ఆర్ సో ఎన్ ఈక్వల్స్ టు 9 ఆర్ ఈక్వల్స్ టు 4. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనం రిపిటేషన్ అలౌడ్ కాకుండా 4 లెటర్ వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద నెంబర్ ఆఫ్ 4 లెటర్స్ వర్డ్స్ that can be formed using the 9 letters, 9 different letters in which repetition is not allowed. So no letter is repeated. So then NP or so NP or n equals to 9, p equals to 4 letters. So NPRని మనం ఎలా రాసుకోవచ్చు? సో 9 into 9 factorial. సో 9 into 8 into 9 7 6 5 5 factorial by సో 9 minus 4 5 ఫ్యాక్టోరియల్. సో ఇదే కదా. సో ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి 3024. సో నా సెకండ్ కండిషన్ అట్లీస్ట్ 1 లెటర్ ఈజ్ రిపీట్. సో 1 లెటర్ అయినా రిపీట్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిపిటేషన్ ఈజ్ అలౌడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ 4 లెటర్స్ word when repetition is allowed. సో రిపిటేషన్ అలౌ అయినప్పుడు మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వల్స్ టు n to the power of r. సో n ఈక్వల్స్ టు 9, r ఈక్వల్స్ టు 4, 9 to the power of 4 6561. సో మనకి ఇక్కడ అట్లీస్ట్ 1 లెటర్ అన్నారు. సో అట్లీస్ట్ 1 లెటర్ అంటే సో మనం ఇందులో నుంచి కంపల్సరీ ఈ రిపిటేషన్ కాకుండా ఉండే వర్డ్స్ అయితే ఉంటాయి కదా ఇందులో. సో ఈ లెటర్స్ని ఈ రిపిటేషన్ ఉండే వర్డ్స్ని మైనస్ చేసేస్తే మనకి అట్లీస్ట్ 1 రిపిటేషన్ అయినా వస్తుంది. సో 1 కంటే ఎక్కువ ఉండాలి కదా రిపిటేషన్ అనేది అట్లీస్ట్. సో నౌ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఆఫ్ words with no repetition with no repetition. So n to the power of r minus npr. So n to the power of r సో 6561. సో రిపిటేషన్లో నుంచి నాట్ రిపీటెడ్ వర్డ్స్ని మనం మైనస్ చేస్తే మనకి అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో అర్థమైంది కదా ఏ విధంగా ప్రాబ్లమ్ సింప్లిఫై చేసామో. సో నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ సో 0 to 5.
which are divisible by 6 when repetition of digits is allowed. సో మనకైతే ఇక్కడ రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో 6 డిజిట్స్ అయితే ఇచ్చినారు. సో 1 to 0 to 5. సో ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం 4 డిజిట్ నెంబర్స్ని ఫామ్ చేయాలి. సో అది కూడా ఆ ఫామ్ అయిన నెంబర్స్ ఎలా ఉండాలి, 6తో డివిజిబుల్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6తో డివిజిబుల్ అవుతుంది ఒక నెంబర్ అంటే అది కంపల్సరీ 2తో డివిజిబుల్ అయ్యాలి, 2 and 3తో డివిజిబుల్ అయి ఉండాలి. సో 2తో 3తో డివిజిబుల్ అయినట్లయితే మనం దాన్ని 6తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇచ్చిన నెంబర్స్ ఎలా ఉన్నాయి, సో 0, 1, 2, 3, 4, 5. సో ఇది ఎలా ఉన్నాయి, కాన్సిక్వేటివ్ నెంబర్స్. సో కంటిన్యూస్ నెంబర్స్ కదా, కంటిన్యూస్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ బ్రేక్ అయితే లేదు. సో కాన్సిక్వేటివ్ నెంబర్స్. సో 6 కాన్సిక్వేటివ్ నెంబర్స్ మనకి ఉన్నట్లయితే any 6 consecutive integers exactly one number is divisible by 6. అంటే ఏవైనా కాన్సిక్వేటివ్ 6 కాన్సిక్వేటివ్ నెంబర్స్ అయితే పర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ 5 వరకు ఉన్నాయి కదా. సో నెక్స్ట్ 7, 8, 9, 10 ఈ విధంగా మనం 6 కాన్సిక్వేటివ్ నెంబర్స్ ఏవైనా కాన్సిక్వేటివ్ నెంబర్స్ 6 అయినప్పుడు అది 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే అందులో ఒక నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందన్నమాట. సో అంటే ఇప్పుడు ఇందులో ఎగ్జాక్ట్గా 1 నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. సో ఇది అర్థమైంది కదా. సో 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే 2తో 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ మనం గమనించామంటే సో ఇది కాన్సిక్వేటివ్ నెంబర్స్. సో అమాంగ్ ఎనీ 6 consecutive integers ఎగ్జాక్ట్లీ 1 నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6. సో అర్థమైంది కదా ఈ పాయింట్. సో ఇందులో 1 నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది అనమాట 6తో. సో ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం 4 డిజిట్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 1's ప్లేస్లో అయితే మనకి 1 వే ద్వారానే ఇది డివిజిబుల్ అవుతుంది అని అర్థమైంది. సో నెక్స్ట్ ఇప్పుడు 1000 ప్లేస్ ఉంది, 100s 10s ప్లేస్ ఉంది. సో ఈ 1000s ప్లేస్ 10s ప్లేస్ని కూడా మనం ఇప్పుడు ఫిల్ చేద్దాం. సో 1000 ప్లేస్లో అయితే మనకి ఇక్కడ 0 ఉంది. సో ఈ 0 నెంబర్ తప్ప మిగిలిన 5 నెంబర్స్ 1000 ప్లేస్లో ఉండాలి. సో ఈ 1000 ప్లేస్ని కూడా మనం 5 వేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ 100 ప్లేస్ ఉంది, 10s ప్లేస్ ఉంది. సో వీటిని కూడా మనం ఈ 6 డిజిట్స్ యూస్ చేసుకొని ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నారు కదా. సో రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే n to the power of r. సో ఈ 2 ప్లేసెస్ ఫిల్ అవ్వాలి. సో n ఈక్వల్ టు 6. 2 ప్లేసెస్ ఫిల్ అవ్వాలి, 2 స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మనం సొల్యూషన్గా రాద్దాం. సో ద thousands place can be filled by any one of the given digits except 0. సో 0 ఉండకూడదు, 4 డిజిట్ నెంబర్స్ ఉండాలి కాబట్టి. సో ఎక్సెప్ట్ 0. సో 6 డిజిట్ సైజ్ ఏమి ఉన్నాయి, సో 0 తప్ప. సో కాబట్టి మనం 1000s ప్లేస్ని 5 వేస్ ద్వారా ఫిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది 100s and 1000s ప్లేస్. సో 100s and 10s place. 100s and 10s place can be filled any one of the సో గివెన్ 6 డిజిట్స్ని కూడా మనం ఫిల్ చేయొచ్చు కదా. సో
any one of the given 6 digits in, so 2 ప్లేసెస్లో ఫిల్ చేస్తున్నాం n to the power of r, సో 6 to the power of 2 వేస్ ద్వారా మనం ఈ ప్లేస్ని ఫిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ యూనిట్స్ ప్లేస్. సో యూనిట్స్ ప్లేస్ని కూడా మనం ఇంతకుముందే కండిషన్ చెప్పుకున్నాం కదా. ఆఫ్టర్ ఫిల్లింగ్ up the first 3 places, if we fill the unit place with the given 6 numbers, సో ఇది కాన్సిక్వేటివ్ నెంబర్స్ కదా, సో కంటిన్యూస్గా ఉన్నాయి. సో 6 గివెన్ 6 కాన్సిక్వేటివ్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం యూనిట్స్ ప్లేస్లో ఫిల్ చేయాలి. సో 6 కాన్సిక్వేటివ్స్ నెంబర్స్లో మనకి ఇక్కడ మరో కండిషన్ ఏమిచ్చారు, అది డివిజబుల్ బై 6 అయి ఉండాలి. సో డివిజబుల్ బై 6 అయి ఉండాలి అంటే అవుట్ ఆఫ్ దిస్ 6 consecutive numbers, only one is divisible by 6. సో ఈ 6 నెంబర్స్లో ఓన్లీ 1 డిజిటే మనకి ఇక్కడ 6తో డివిజిబుల్ అవుతుంది. సో హెన్స్, సో యూనిట్స్ ప్లేస్ని మనం ఏ విధంగా ఫిల్ చేయొచ్చు, ఓన్లీ 1 వే ద్వారానే ఫిల్ చేయొచ్చు. So hence the units place can be filled in one way. So ఇప్పుడు by multiplication principle, so hundreds digits, thousands digits, hundreds and 10 digits, so sorry ఇది మళ్ళీ వన్స్ డిజిట్. సో వీటన్నిటిని మనం బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్తో మల్టిప్లై చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 4 డిజిట్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద నెంబర్ ఎన్ని ఫామ్ అవుతాయో వెన్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అర్థమవుతుంది. సో ద నెంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్ formed using the given 6 digits which are divisible by 6. సో కండిషన్ అయితే divisible by 6 ఇచ్చారు. when repetition is allowed, so when repetition is allowed, so by multiplication theorem, so 5 into 6 square into 1, so total ga 180. సో ఆన్సర్ ఈజ్ 180. సో అర్థమైంది కదా. సో ఇందులో ఇది ఒక్క కాన్సెప్టే. సో ఇది ఈ కాన్సిక్వేటివ్ నెంబర్స్, సో 6తో మల్టిప్లై అవ్వాలి 6 వరుసగా అమాంగ్ ఎనీ 6 కాన్సిక్వేటివ్ నెంబర్స్ ఓన్లీ 1 ఈజ్ డివిజబుల్ బై 6. ఇది ఒక్క పాయింట్ అర్థమైతే ఈ ప్రాబ్లం మొత్తం ఈజీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ వర్డ్ అసోసియేషన్. సో ఈ లెటర్స్ని ఎలా అరేంజ్ చేయాలి, సో కండిషన్స్ అయితే ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్, వెన్ ఎప్పుడు, సో ఆల్ ద 3s కమ్స్ టుగెదర్. సో ఈ ఎస్ అనేది ఈ 3 ఎస్ఎస్ ఉన్నాయి కదా ఇందులో, ఈ 3s కమ్స్ టుగెదర్. సో కమ్స్ టుగెదర్ అనగానే మనం వీటిని ఏమనుకుంటాము, 1 యూనిట్ అనుకుంటాం. సో ద 2a's డు నాట్ కమ్ టుగెదర్. సో ఇక్కడ 2a's ఉన్నాయి ఈ అసోసియేషన్లో, ఈ ఏ అనేది మనకి ఇక్కడ టుగెదర్. సో ఒకదాని పక్కన ఒకటి ఉండకుండా ఉండేటట్లు ఎన్ని వేస్లో ఈ వర్డ్ అనేది ఫామ్ అవుతుందో ఈ లెటర్స్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ అన్నారు కదా. సో దీన్ని అయితే ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద గివెన్ వర్డ్ అసోసియేషన్ హ్యాస్, సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి ఇందులో 12 లెటర్స్ అయితే ఉన్నాయి. ఇన్ విచ్, సో ఇందులో రిపిటేషన్ ఉంది కదా, ఇన్ విచ్ దేర్ ఆర్, సో ఇందులో 2 A's అయితే ఉన్నాయి. సో 2 A's are alike. So next 3 S's, so 1 2 3, so 3 S are alike. నెక్స్ట్ ఓ అయితే 2 ఉన్నాయి. సో 2 O's ఆర్ alike. సో ఐ అయితే 2 I's ఉన్నాయి. సో 2 I's ఆర్ alike అండ్ రెస్ట్ ఆర్ డిఫరెన్స్. సో అండ్ మిగిలినవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో డిఫరెంట్. సో మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు, దే కెన్ బి అరేంజ్డ్ ఇన్, సో రిపిటేషన్ అయితే ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాము, దే కెన్ బి అరేంజ్డ్ ఇన్, సో n ఫ్యాక్టోరియల్, సో n ఫ్యాక్టోరియల్ n in the 12, సో 12 ఫ్యాక్టోరియల్, సో రిపీటెడ్, సో 2 ఫ్యాక్టోరియల్, డివైడ్ చేయాలి కదా, సో 3 ఫ్యాక్టోరియల్, సో నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్, మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్. సో ఈ వేస్ ద్వారా మనం దీన్ని అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్, సో మనకి ఇక్కడ మళ్ళీ 2 కండిషన్స్ అయితే ఇచ్చారు. ఆల్ ద 3 S ఆర్ కమ్ టుగెదర్. సో మనం ఇక్కడ 3 S అనేవి ఒకే దగ్గర ఉన్నప్పుడు, అంటే ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేద్దాం, సో ట్రీట్ the 3 S's, 3 S or 1 unit. సో ఈ 3 Sని కలిపి మనం 1 యూనిట్ అనుకుందాం. సో 1 దెన్, సో 12 లెటర్స్లో 3 లెటర్స్ 1 అయితే మనకి ఇప్పుడు మిగిలిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. సో ఈ 9, సో ఈ 3 లెటర్ 1 యూనిట్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, దెన్ వీ హ్యావ్, సో 9 లెటర్ ప్లస్ 1 లెటర్. సో ఈ మొత్తాన్ని కలిపి 1 యూనిట్ అనుకున్నాం కదా. సో టోటల్గా మనకి 20 లెటర్స్ అనేవి ఉన్నాయి, సారీ 10 లెటర్స్. సో 10 ఎంటిటీస్ in which there are, సో మళ్ళీ ఇందులో రిపిటేషన్ 3 S's అయితే 1 యూనిట్ అనుకున్నాం. సో మళ్ళీ ఇందులో మనకి 2 A's alike ఉన్నాయి, సో 2 O's ఉన్నాయి, 2 I's ఉన్నాయి. సో వీటిని కూడా రాసుకుందాం. ఈ 9 వర్డ్స్లో అయితే 9 లెటర్స్లో అయితే, సో ఇన్ విచ్ దేర్ ఆర్ 2 A's are alike, so 2 O's, so 2 I's and rest are different. సో ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు, so they can be in, సో n వచ్చి 10 ఫ్యాక్టోరియల్. సో ఇందులో రిపీటెడ్ అయినవన్నీ, సో 2 ఫ్యాక్టోరియల్, సో 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. సో ఈ వేస్ ద్వారా మనం ఇక్కడ
ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మళ్ళీ మనకి 3 ఎస్ఎస్ అనేది రిపీటెడ్గా ఉన్నాయి కదా. సో ఈ 3 ఎస్ఎస్ని కూడా మనం మళ్ళీ అరేంజ్ చేయాలి ఒకదానికి ఒకటి. సో 3s అమాంగ్ దెమ్సెల్వ్స్ can be arranged in so 3 factorial by 3 factorial. సో 1 way. సో రిపీట్గా ఉన్నాయి 3s అనేది. సో బై డివైడెడ్ బై 3. సో 1 way ద్వారా మనం ఇది ఫిల్ చేయొచ్చు. సో ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్స్ టు, సో ఇది 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో ఇంటూ 1 సేమ్ అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, ద 2 A's డు నాట్ కమ్స్ టుగెదర్. సో ఏస్ అనేది మనకి పక్క పక్కన అయితే ఉండకూడదు. సో మనకి ఇక్కడ ఇచ్చిన 12 లెటర్స్లో 2 A's కనుక మనం తీసేసినట్లయితే మనకి ఎన్ని లెటర్స్ అయితే మిగులుతాయి, సో 10 లెటర్స్. సో 10 లెటర్స్, సో సపోజ్ ఇవి 10 లెటర్స్ అనుకుందాం. సో 1 2 3 4 5 6 7 9 10. సో ఈ 10 లెటర్స్ బిట్వీన్ ఈ 10 లెటర్స్లో మనకి ఇక్కడ ఎన్ని గ్యాప్స్ అయితే ఫామ్ అయ్యాయి చూడండి. సో పర్ సపోజ్ ఇప్పుడు ఎస్ ఫిల్ చేసామనుకోండి. సో వీటి పక్కన మనం ఏస్ని ఈ విధంగా రాయొచ్చా. సో ఈ ఎస్ పక్కన మనకి ఎన్ని గ్యాప్స్ అయితే ఉన్నాయి, సో 2 గ్యాప్స్ ఉన్నాయి. సో అదే విధంగా ఈ లెటర్కి నెక్స్ట్ సెకండ్ లెటర్కి కూడా ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 2 గ్యాప్స్. సో ఈ విధంగా మనం ఈ ఏస్ని మనం ఈ గ్యాప్స్ మధ్యలో ఫిల్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ ఏస్ అనేది మనకి ఒకదానికి పక్కన ఒకటే ఉండకూడదు. సో కాబట్టి మనం ఈ 10 లెటర్స్ మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఫామ్ అవుతాయి అంటే 11 గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఈ 11 గ్యాప్స్ని మనం ఫిల్ చేయొచ్చు ఈ 2 లెటర్స్ అనేది. సో మనం దీన్ని 11 ways ద్వారా ఫిల్ చేయొచ్చు. సో కాకపోతే మళ్ళీ మనకి 10 లెటర్స్ అయితే ఫిల్ చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 లెటర్స్ని ఫిల్ చేద్దాం, ఆ తర్వాత ఏస్ని ఈ గ్యాప్స్లో ఫిల్ చేయాలి. సో ఇది ఇప్పుడైతే అర్థమైంది కదా. సో 10 లెటర్స్ని అరేంజ్ చేసిన తర్వాత ఎన్ని గ్యాప్స్ ఫిల్ అవుతాయో, సో 11 గ్యాప్స్ అనేది ఈ విధంగా ఫిల్ అవుతాయి. సో సిన్స్ 2 A's do not come together. సో A's అనేది మనకి ఒకదాని పక్కన ఒకటైతే రాకూడదు. సో ఫస్ట్ అరేంజ్ సో ఈ 12 లెటర్స్లో 2 A's అయితే అవుతాయి, మిగిలిన 10 లెటర్స్ని అరేంజ్ చేద్దాం. సో ఫస్ట్ అరేంజ్ ద రిమైనింగ్ 10 లెటర్స్. సో ఇందులో అయితే రిపిటేషన్ ఉంది కదా. సో ఇన్ విచ్ దేర్ ఆర్ 3 Yes are alike, 2 O's are alike, next 2 I's. And rest are difference in so 10 factorial by 3 factorial 2 factorial 2 factorial ways. సో ఇప్పుడు మనం ఎస్ని అరేంజ్ చేయాలి. సో దెన్ we can find 11 gaps between them. సో ఇక్కడ ఈ 10 లెటర్స్ బిట్వీన్లో మనకి 11 గ్యాప్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఏస్ని ఫిల్ చేయడానికి
The two A's can be arranged in this. So arrange చేయాలి in this 11 gaps in. సో 11 ప్లేసెస్లో 2 ప్లేసెస్ని ఫిల్ చేయాలి. సో 11 LP3. సో మళ్ళీ ఎస్ అనేది రిపీట్ కదా, సో 2 ఫ్యాక్టోరియల్. సో విస్. సో ఈ విధంగా మనం 11 గ్యాప్స్ని ఫిల్ చేయొచ్చు. సో నౌ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్. సో మల్టిప్లికేషన్ థీరం ప్రకారం, మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, సో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ equals to 10 factorial by 3 factorial 2 factorial 2 factorial into 11p2 by 2 factorial. So this is the solution. సో అర్థమైంది కదా. సో ఏ విధంగా మనం ఈ గ్యాప్స్ని ఫిల్ చేసామో. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 3లో 3, 4, 5 problems. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.